వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుమార్ నానవాల. మనం ఇప్పుడు హలీబేడు ప్రాంతంలో ఉన్నాము. హలీబేడు కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ఉంది. ఇది ఒక చిన్న పట్టణం. హలీబేడు బేలూరు శ్రావణబెళగొలను కర్ణాటక పర్యాటక శాఖ వారు స్వర్ణ త్రికూటంగా పిలుస్తారు. హలీబేడును బేలూరును హొయసలుల జంట నగరాలుగా పిలుస్తారు. ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల నుండి హలీబేడును సందర్శించాలనుకునే పర్యాటకులు ముందుగా బెంగళూరు కానీ, మైసూరుకు కానీ, మంగళూరుకు కానీ చేరుకోవాలి. అక్కడి నుండి జిల్లా కేంద్రమైన హాసన్కు చేరుకోవాలి. హాసన్ నుండి హలీబేడు 31 కిలోమీటర్ దూరంలో ఉంది. హలీబేడును సందర్శించిన అనంతరం అక్కడ నుండి మరో 16 కిలోమీటర్లు ప్రయాణిస్తే అక్కడ మరో చారిత్రక ప్రాంతమైన బేలూరును సందర్శించవచ్చు. హాసన్ నుండి హలీబేడుకు ప్రతి 15 నిమిషములకు ఒక బస్సు ఉంటుంది. కళలకు, శిల్ప సంపదకు ఈ ప్రదేశం పెట్టింది పేరు అని చెప్పవచ్చు. హలీబేడులో హొయసలేశ్వర దేవాలయం, శాంతాలేశ్వర దేవాలయములను ముఖ్యంగా సందర్శించాలి. హలీబేడు అనగా శిథిల నగరం లేదా పాత నివాసం అని అర్థం. దీనికి పూర్వం దొరసముద్ర, ద్వారసముద్ర అని పేర్లు ఉండేవట. అనగా సముద్రానికి ద్వారం వంటిదని అర్థం. ఢిల్లీ సుల్తానుల కాలంలో మాలిక్ కాఫర్ దాడులను ఈ ప్రాంతం చవిచూసిందట. అనేక శిథిలాలు ఇక్కడ మిగిలిపోయాయి. అందుకే దీనిని శిథిల నగరమని, పాత నివాసమని అంటారు. ఈ హలీబేడు 12-13 శతాబ్ది మధ్యకాలంలో హొయసల రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇదే సమయంలో ఇక్కడ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయాన్ని విష్ణువర్ధనుడు నిర్మించాడని అంటారు. ఈ నిర్మాణంలో తన మంత్రి కేతనమల్ల తోడ్పడ్డారని, ఇతనితో పాటు కేసరశెట్టి అనే శివభక్తుడు కూడా తోడ్పడినట్టు తెలుస్తోంది. ఈ నిర్మాణం 1160 సంవత్సరంలో పూర్తయింది. హలీబేడులో ప్రధానాలయం హొయసలేశ్వర ఆలయం. ఇది ద్వికూటాలయం. ఇందులో రాజా హొయసల పేరు మీద ఒకటి, రాణి శాంతలాదేవి పేరు మీద మరొకటి 2 లింగాలను ప్రతిష్ఠించారు. వీటికి హొయసలేశ్వరుడని, శాంతలేశ్వరుడని పిలుస్తారు. ఈ 2 శివలింగాలకు ఎదురుగా 2 పెద్ద నందులను ఏర్పాటు చేశారు. ఈ 2 నందుల చుట్టూ మండపాలు ఉన్నాయి.
ఈ నందులు రకరకాల అలంకారములతో అందంగా చెక్కబడ్డాయి. ఇవి దేశంలో అతిపెద్ద నందులలో 5, 6వ స్థానాలలో ఉన్నవని చెబుతారు. ఇక్కడి శిల్పాలు కళాకృతులకు మారుపేరుగా చెప్పవచ్చు. అదేవిధంగా హొయసల శిల్పశైలికి నిలువుటద్దాలుగా ఉన్నాయి. ఇక్కడ కనపడుతున్న నంది చాలా అందంగా ఉంటుంది. గర్భగుడి ముఖద్వారం వద్ద నంది, భృంగి విగ్రహాలు చూపరులను ఇట్టే ఆకర్షిస్తాయి. ఆలయ వెలుపల గోడలపై హిందూ పురాణ గాథలను స్పృశింపజేసే శిల్పాలు, ఏనుగు, మొసలి తదితర జంతువులు, పక్షులు, నర్తకిల శిల్పాలు పలు వరుసలుగా ఎంతో అందంగా తీర్చిదిద్దబడ్డాయి. ఈ కళాకృతులు హొయసల శిల్పశైలికి నిలువుటద్దాలుగా ఉన్నాయి. ఈ దేవాలయాల నిర్మాణానికి సబ్బురాతిని, బలపపు రాతిని ఉపయోగించారట. ఈ ఆలయం తూర్పుముఖమై ఉంటుంది. ఈ ఆలయానికి 4 ద్వారాలు ఉన్నాయి. 2 ద్వారాలు తూర్పు వైపు, ఒకటి ఉత్తరం వైపు, మరొకటి దక్షిణం వైపుగా ఉంటాయి. ఉత్తరం ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలకుల విగ్రహాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఆలయం వెలుపల ఉద్యానవనంలో గోమటేశ్వరుని విగ్రహము ఉంది. ఈ దేవాలయ సముదాయంలో పురావస్తు శాఖ మ్యూజియం, దగ్గరలోనే ఓ పెద్ద సరస్సు ఉన్నాయి. ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.
ఇక్కడ నాట్యం చేస్తున్న గణపతిని చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. గణపతి నాట్యం చేసే సమయంలో ఆయన బొజ్జపైనున్న బెల్టును కూడా కింద జారడం మనం గమనించవచ్చు. ఆలయం పైకప్పున చెక్కబడిన శిల్పాలను ఇక్కడ మనం గమనించవచ్చు. ఆలయం వెలుపల గోడలపై ఇలా 10 వరుసలలో రకరకాల చిత్రాలు అందంగా చెక్కబడ్డాయి. ఢిల్లీ సుల్తానుల కాలంలో మాలిక్ కాఫర్ దాడులకు బలైన అనేక శిథిలాలు ఇక్కడ మిగిలి ఉన్నాయి. వీటిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇందుకే దీనిని శిథిల నగరమని, పాత నివాసమని పిలుస్తారు. ఆనాడు కూర్చోవటానికి ఏర్పాటు చేసిన బల్లలను సైతం ఇంత అందంగా తయారు చేసేవారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అమూల్యమైన సలహాలను సూచనలను కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.